హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కమల్ హాసన్ గారి 'భారతీయుడు 2' మూవీ చూసి రావడం అయితే జరిగింది భయ్య. అసలు నాకైతే ఇలాంటి మూవీ ఇప్పుడు దాకా రాలేదు అని నాకైతే అనిపించింది. వేరే లెవెల్ అయితే ఉందని నాకైతే అనిపించింది భయ్య. కానీ ఈ మూవీలో నాకు అనిపించింది ఏంటంటే, కమల్ హాసన్ గారి గెటప్స్ చూడడానికి పోయా అని నాకైతే అనిపించింది. ఇంకా ఆయన సెకండ్ హాఫ్‌లో ఆయన ఎంట్రీస్, ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్, ఆయన వస్తున్నప్పుడు ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన ఏఆర్ రెహమాన్ గారు కొట్టిన మ్యూజిక్ వేరే లెవెల్ అని నాకైతే అనిపించి, ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ అనమాట పబ్లిక్ గురించి మెసేజ్ కూడా హైలైట్‌గా ఇచ్చాడు. అంటే మన భారతీయుడిని ఎలా మన భారతదేశాన్ని ఎలా కాపాడాలి, దాని గురించి మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకటేంటంటే, ఈ మూవీలో మనకి సిద్ధార్థ్ గారి రోలు చాలా బాగుంది. సిద్ధార్థ్ గారి రోల్ మంచిగా అయితే చేసింది. దీంట్లో అనమాట బాబీ సింహ గారైతే వేరే లెవెల్ భయ్యా. ఆయన విలన్‌టిక్ యాంగిల్ మామూలుగా అయితే ఉండదు. అది అసలు నాకు ఆయన యాంగిలే నాకు నచ్చింది. హీరో కన్నా అతనిదే ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా నాకైతే అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే, పార్ట్ 1 అయితే చూసే ఉంటాం. పార్ట్ 1కి కొన్ని సీన్స్ మరియు పార్ట్ 2కి కొన్ని సీన్స్ అయితే జాయింట్ చేయడం ఇంకా బాగా నచ్చింది భయ్య. అంటే ఆ మూవీకి, ఈ మూవీకి కనెక్షన్ లింక్స్ ఉంటాయి. అవి వేరే లెవెల్ అనిపించింది. అయి చూస్తుంటే కొన్ని కొన్ని చోట్ల ఎమోషన్స్ అయితే బాగా అనిపించింది. ఎమోషన్‌ని టచ్ అవుతాయి. ఆ విధంగా అయితే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మనం ఇప్పుడు దాకా ఇలాంటిది చూసి ఉండం. అలాంటి సీన్‌లయితే దీంట్లో ఎమోషన్‌గా అయితే పెట్టారు. అలాగే దీంట్లో ఇంకో విషయం ఏంటంటే భయ్య, ఈ మూవీ మొత్తం అయ్యాక ఫస్ట్ పార్ట్ మనకైతే కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. ఆ సీన్‌లో అనమాట కొన్ని కొన్ని బాగా లాగిచ్చి పెట్టారని నాకైతే అనిపించింది. దాంట్లో కొన్ని సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓ 2, 4 సీన్స్ అయితే బాగానే ఉంటాయి. కానీ బాగా బోరింగ్ అనిపిస్తాయి ఫస్ట్ హాఫ్. మరి సెకండ్ హాఫ్ విషయానికొస్తే మనకి కమల్ హాసన్ గారి ఎంట్రీయే వేరే లెవెల్ అండి భయ్య. ఆ ఎంట్రీయే వేరే లెవెల్‌గా ఉంటుంది. అసలు ఎంట్రీతో అనమాట ఈ మూవీ మొత్తం మరి క్లైమాక్స్ సీన్‌లో అనమాట పార్ట్ 3 గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటం. అంటే పార్ట్ 3 వస్తుంది అనే దానికి మూవీ అయితే ముగించేశారు భయ్య. ఈ విధంగా అయితే ఉంది. కానీ నాకు సెకండ్ పార్టే కొద్దిగా, అంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందని నాకైతే అనిపించింది. కమల్ హాసన్ గారి ఎంట్రీ మరియు భారతీయుడు గారు రావాలని, మరియు సిద్ధార్థ్ గారు చేసేది భారతీయుడు మరి మన పాత భారతదేశం అనేది మొత్తం రావాలి, అన్యాయం జరగకూడదు అనే కాన్సెప్ట్‌లో మంచి మూవీ అయితే తీశారు డైరెక్టర్ శంకర్ గారు. కానీ చాలామందికి మూవీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరి కైండ్ ఆఫ్‌లో ఒక్కొక్కరు చూస్తూ ఉంటారు. దాని కారణంగా చాలామందికి నచ్చదు. కానీ నాకైతే ఓవరాల్‌గా చాలా బాగా నచ్చింది భయ్య. ఎందుకంటే నాకు కమల్ హాసన్ అంటే ఇష్టం అనే కైండ్ ఆఫ్‌లో చూస్తే మాత్రం ఈ మూవీ అయితే నచ్చింది. అలాగే ఈ మూవీకనమాట ఎక్కువ టికెట్ బుకింగ్‌లో అవ్వట్లేదు. ఈ మధ్య ఒక వీడియో కూడా చూశాను. డిస్క్రిప్షన్‌లో ఉంది. ఆ వీడియో చూడండి. ఎక్కువ టికెట్లు రేటింగ్ కూడా, అంటే ఎక్కువ టికెట్లు కొనట్లేదు. అలాగే ఈ మూవీకి తెలుగులో కూడా అంత హైప్ లేదు. మరి తమిళ్‌లో చూస్తే తమిళ్‌లో కూడా అంత లేదు. కానీ కమల్ హాసన్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు తప్పకుండా చూస్తారు. అలాంటి మూవీ అనమాట. చూసేవాళ్ళకి చాలామందికి నచ్చుతుంది. అలాగే సోషల్ మీడియా మీద కొద్దిగా అవగాహన కూడా వస్తుంది ఈ మూవీ చూస్తే. దాని ప్రకారం చూస్తే భయ్య, ఈ మూవీ చూడొచ్చు అని నాకైతే అనిపించింది. బాగుంది అని చెప్పలేను. కానీ చూడొచ్చు పక్కాగా. అయితే మంచి కాన్సెప్టే తీసుకున్నారు. కానీ పార్ట్ 3 ఇంకా, అంటే పార్ట్ 3లో కూడా దాని గురించి కూడా ఒక లీ వీడియో, అంటే పార్ట్ 3 కూడా ఒక వీడియో అయితే చేశాను. అది చూస్తే మీకు ఇంకా ఎక్స్‌ప్లెయిన్‌గా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, పార్ట్ 3 గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, కమల్ హాసన్ గారు, అంటే మనకి కమల్ హాసన్ గారు వాళ్ళ నాన్నగారు ఎలా వాళ్ళని పెంచారు అనే దాని గురించి పార్ట్ 3లో ఉండబోతుందంట. వామ్మో! నిజంగా చెప్పాలంటే హైలైట్‌గా అయితే ఉండబోతుంది అని నాకైతే అనిపిస్తుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే భయ్య, కొత్త కొత్త కాన్సెప్ట్‌తో అయితే డైరెక్టర్ శంకర్ గారైతే వస్తున్నారు. అది నిజం, హ్యాండ్సప్ చేయాల్సిందే. దీంట్లో చాలామంది మంచి మంచి రోల్స్ అయితే తీశారు. కానీ కొన్ని సీన్సే లాగ్ అనిపించాయి. దాని కారణంగా ఈ మూవీ చాలామందికి బోర్ కొట్టొచ్చు. కానీ నాకైతే నచ్చింది. నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.